వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి బిల్లుకు రాజముద్ర. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్, ఎంపీలు. గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా. ఆశా భోన్స్లే చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్. పారిశ్రామిక విధానంలో ఏపీ దూకుడు. ఆశ్చర్యపోయిన కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి. డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా. ఏపీకి 38, తెలంగాణకు 30 ఎంపీ సీట్లు. కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చట్టసభలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టం కానుందని, తద్వారా భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ 21వ శతాబ్దంలోని అతిపెద్ద నిర్ణయాల్లో ఒక దానిని భారత్ తీసుకోబోతోందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి నేడు ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేశారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని మోదీ అన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ బిల్లు వస్తోందని తెలిపారు. ప్రతి పార్టీ దీనిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని వ్యాఖ్యానించారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. जिम्मेवारी के साथ कह रहा हूं कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है, नारी शक्ति वंदन को समर्पित है। हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है, एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा। एक ऐसे भारत का संकल्प जो समता मूलक हो, जहां सामाजिक न्याय केवल एक नारा न हो, लेकिन हमारी कार्य संस्कृति का, हमारे वर्क कल्चर का, हमारी निर्णय प्रक्रिया का स्वाभाविक हिस्सा हो। साथियों, राज्यों की विधानसभाओं से लेकर देश की संसद तक दशकों की प्रतीक्षा के अंत का समय 16, 17, 18 है. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు మంత్రి లోకేష్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రపతికి వివరించారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీయేనని, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన నాయకత్వంలోనే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతరం అమరావతి చరిత్ర, సంస్కృతి, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్, పర్యావరణ హిత నిర్మాణాల విశేషాలతో కూడిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. భారత సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ సింగర్ ఆశా భోన్స్లే నిన్న కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆమె అభిమానులను తీరని శోక సంద్రంలో ముంచి వెళ్లారు. అయితే మరణానికి కొన్ని వారాల ముందే ఆమె పాడిన చివరి పాట, దాని గురించి ఆమె పంచుకున్న భావాలు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. రూపొందించిన ది మౌంటైన్ అనే ఆల్బంలో ఈ పాట ఉంది. ఈ ఆల్బం 2026 ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ పాట ప్రమోషన్లో భాగంగా ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టే ఆమె చివరి పోస్ట్గా నిలిచిపోయింది. అందులో ఆమె తన జీవితం, సంగీతం, మరణాంతర స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు తాత్విక చింతనను రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, అనవసర నిబంధనలను తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ డీరెగ్యులరైజేషన్ ఫేజ్ 2 ప్రతిపాదనలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఒక అడుగు ముందుకేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అదే రీతిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించేందుకు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ను పాటిస్తున్నామని వివరించారు. దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. జనాభాను కాకుండా రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఎంపీ సీట్లను కేటాయించాలని ఆయన సూచించారు. ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్కు 38, తెలంగాణకు 30 లోక్సభ స్థానాలు దక్కుతాయని చెప్పారు. జనాభా నియంత్రణ పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాజకీయంగా నష్టపోతాయనే ఆందోళన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో పనితీరు ఆధారిత కేటాయింపులు ఉండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలోని ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త ఫార్ములా ప్రకారం తెలంగాణకు ప్రస్తుతం ఉన్న 17 సీట్లకు అదనంగా 13 చేరి మొత్తం 30కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కు కూడా 13 సీట్లు అదనంగా వచ్చి 38కి చేరుకుంటాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడుకు 62, కర్ణాటకకు 49 సీట్లు దక్కనున్నాయి. దేశంలోని అత్యధికంగా మహారాష్ట్రకు 35 సీట్లు పెరిగి మొత్తం 83కి, జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్కు 29 సీట్లు పెరిగి 109కి చేరుకుంటాయి. మొత్తం మీద ఈ ప్రతిపాదన అమలైతే కేంద్ర రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాల పాత్ర కీలకం కానుంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే బదులు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేలా రాష్ట్రాలను ముందుకు నడిపించడమే ఈ జీఎస్టీపీ ఫార్ములా లక్ష్యంగా కనిపిస్తుంది. తనపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, అవి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బాధ్యుడిగా ఈ ప్రచారానికి కేసీఆరే జవాబుదారీ వహించాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఫోన్లను పంపిణీ చేసింది. అయితే ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే అధిక మొత్తానికి కొనుగోలు చేసి మంత్రి కమిషన్లు తీసుకున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీనిపై మంత్రి ఇప్పటికే వివరణ ఇస్తూ ఒక్కో ఫోన్ను కేవలం 11,650 రూపాయలకే అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో కూడిన సోషల్ మీడియా పోస్టులను 48 గంటల్లోగా తొలగించాలని నోటీసుల్లో సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిర్ణీత సమయంలో స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.